హాయ్ అండి. ఇప్పుడు టమాటా పప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఖాళీ కుక్కర్ తీసుకుని ఈ కప్పుతో ఒక 2 కప్పుల కందిపప్పు వేసుకోవాలి. 2 కప్పుల కందిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని నీట్గా కడుక్కోవాలి. మూడు టమాటాలు పైన ముచ్చిక కోసి వేసేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ పోయాలి. 2 3 ఇప్పుడు దీనికి గ్యాస్ కట్టే పెట్టేసుకోవాలి. గ్యాస్ కట్ట పెట్టుకున్న తర్వాత 5 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 5 విజిల్స్ రానివ్వాలి. ఐదు విజిల్స్ కంప్లీట్ అయినాయి. కుక్కర్ ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కనే ఉన్న బాండి స్టవ్ మీద పెడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొన్ని ఆవాలు, కాస్త జీలకర్ర, 7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. కాస్త పసుపు. పూర్తిగా కుక్ అయిన పప్పులో మనము ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసేసుకోవాలి. 2 స్పూన్ల కారం, నాలుగు స్పూన్ల ఉప్పు. అమ్మా 2 3 4 కాస్త జీరా ధనియా పౌడర్. ఇదే నా సీక్రెట్ పౌడర్ అన్నమాట పప్పు చారులో. ఇది వేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు రెడీ. 1 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. ఇలా బాగా 2 సార్లు పొంగు రావాలి. 2 సార్లు కూడా పొంగు వచ్చేసింది. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది. చూసారు కదా, చాలా చిక్కగా చక్కగా కలర్ఫుల్గా ఉంది పప్పుచారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ నేను చేసే పప్పుచారు అంటే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్, ఉంటాను.